హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లేక రాక పడ్డటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి సిలబస్ను మనం మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో మీరు బాగా గమనించాలి, ఇది ఎస్జిటి సిలబస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ 3 మార్కుల గురించి, తర్వాత సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ అని చూడండి. ఈ 8 మార్కుల గురించి కూలంకుషంగా ఏ పుస్తకాల్లో సిలబస్ ఉంది, మరి ఏం చదవాలి అనేటువంటి అంశం. పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు కాదు, మరి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి దృక్పథాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 మార్కులు, ఇది 8 మార్కులు. సిలబస్లో ఏమిచ్చాడు, ఏ పుస్తకాలు చదవాలి, ఆ పుస్తకాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అవి చదవండి చాలు. మరి అతి త్వరలో క్లాసులు ప్రారంభమవుతాయి సిలబస్ ప్రకారం పకడ్బందీగా. మరి ఏ పుస్తకం చదవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిఎడ్ సమ్మిళిత విద్య, డిఎడ్ డైట్కి సంబంధించి, మరి బిఎడ్కు సంబంధించి సమ్మిళిత విద్యా విధానాలు, రైట్. మరి దీంతో పాటుగా విద్యా లింగ సమైక్యత సమ్మిళిత దృక్పథాలు, ఈ 3 పుస్తకాల నుంచి 3 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 3 యూనిట్లు అనేటువంటివి ఈ పుస్తకాల నుంచి మాత్రమే లైన్ టు లైన్, సిలబస్ టు సిలబస్, పదం టు పదం పెట్టడం జరిగింది. కాకపోతే ఒక్కొక్క టాపిక్ అన్నిట్లో ఉంటుంది. దాన్ని గ్యాదర్ చేసుకొని కనుక చదివితే మంచి అద్భుతమైన మెటీరియల్ తయారవుతుంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక 3 మార్కులే అనుకుంటే కనుక, సైకాలజీ 8 మార్కులే అనుకుంటే కనుక చాలా ఇబ్బంది. మరి దాంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ మీ కాంటెంట్కి సంబంధించి, మీ మెథడ్కి సంబంధించి కూడా పుస్తకాలు చెప్పబడతాయి నీట్గా. ఇక్కడ చూడండి ఒకసారి, హిస్టారికల్ పర్స్పెక్టివ్స్, చారిత్రక దృక్పథాలు, కాన్సెప్ట్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిసేబిలిటీ, హ్యాండిక్యాప్. ఈ 3టి గల తేడా ఏమిటి? ఈ అబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ICIDH అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిసేబిలిటీ, హ్యాండిక్యాప్. మరి ICF అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్స్ అంతే. మరి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అని ఉంది ఇక్కడ, అంటే రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు, చట్టాలు అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, ఆర్టికల్ 21A ఆఫ్ 2002 అంటే విద్యా హక్కు చట్టంలోని ఒక భాగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 6 పాయింట్స్ ఉంటాయి. మరి అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు. హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్, రైట్. అంటే భారతదేశంలో మరి ఈ యొక్క విద్య యొక్క చారిత్రక క్రమం, మరి ఇతర దేశాల్లో, మరి భారతదేశంలోకి ఈ సమైక్య విద్య, సమ్మిళిత విద్య అనే పదం ఎట్లొచ్చిందంటే బత్లీ బాయ్ నుండి వచ్చింది. ఇలాంటి పాయింట్ చాలా అద్భుతంగా ఉంటాయి పుస్తకాల్లో. మరి ట్రెండ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, విద్యలో, ప్రత్యేక విద్యలో నూతన పోకడలు. ట్రెండ్స్ అంటే నూతన పోకడలు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే సమైక్య విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య, రైట్. మరి ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు, దూర విద్యా విధానాలు. మరి ఆల్టర్నేటివ్ అంటే స్కూలింగ్ అంటే ప్రత్యామ్నాయ పాఠశాలలు. మరియు ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, మరి దాంట్లో ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్, నియత, అనియత, యాదృచ్ఛిక విద్య అనేటువంటి అంశం. ఇది ఒక యూనిట్ అంటే ఒక మార్కు, మొత్తం 3 యూనిట్లు 3 మార్కులు. భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్స్ ఇన్ ఇండియా అంటే ఏమిటంటే విద్య యొక్క చారిత్రక ఆధారాలు తెలుగులో. మరి కమిషన్స్, యాక్ట్, పాలసీస్, స్కీమ్స్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కమిషన్లు నేర్చుకున్నారు. విద్యా దృక్పథాల్లో ఉన్నటువంటి కమిషన్స్ కాదు, ఆ కమిషన్లు ప్రత్యేక విద్యకు సంబంధించి, సమ్మిళిత విద్యకు సంబంధించి ఏమి సూచనలు చేశాయి అవి మాత్రమే నేర్చుకోవాలి. ఆ కమిటీలు విద్యకు సంబంధించి చేసిన సిఫార్సు సాధారణ విద్య గురించి కానే కాదు. సపరేట్ దీనికి సిలబస్ ఉంది మిత్రులారా. మరి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే విశ్వవిద్యాలయ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే మొదలియార్ కమిషన్, కోటారి కమిషన్, IEDC, డిపెప్, PIED, SSA, RMSA, IEDSS. ఇది మొన్న గ్రూప్ 1లో రావడం జరిగింది. దీన్ని విస్తరించండి అని గుర్తుపెట్టుకోవాలి.
మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మెంటల్ హెల్త్ యాక్ట్ 19 మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చట్టం, మరియు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆచరణాత్మక కార్యక్రమము, మరియు NEP 2020 ఇవ్వడం జరిగింది, మరియు RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, మరియు RCI రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పునరావాస చట్టం, మరియు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ జాతీయ నిధి చట్టము, ట్రస్ట్ అంటే నిధి చట్టం, నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ 2006, PWD యాక్ట్ 1995 ఇది మాడిఫై అయ్యి RPWD యాక్ట్ వచ్చింది, ఇది టెట్లో రావడం జరిగింది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబుల్ యాక్ట్. ఈ చట్టాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ఈ 3వ సెక్షన్ సమ్మిళిత విద్యకు సంబంధించి ఇవ్వడం జరిగింది. మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజివిటీ. డైవర్సిటీ అంటే భిన్నత్వము, వైవిధ్యము, ఇంక్లూజివిటీ అంటే సమ్మిళితత్వము, మరియు మీనింగ్ అండ్ డిఫైనింగ్ ఇంక్లూజన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజన్, సమ్మిళితం యొక్క సూత్రాలు అనేటువంటి అంశం. ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ వర్సెస్ ఇంక్లూజన్, సమైక్యము మరియు సమ్మిళితం, ఇవన్నీ కూడా ఉన్నాయి పుస్తకాల్లో. నీటుగా పుస్తకంలోని సిలబస్లోని అంశాలను లైన్ టు లైన్ పెట్టడం జరిగింది, భయపడాల్సిన పని లేదు. బేరియర్స్ అంటే అడ్డంకులు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్స్ యాక్ట్, బైకావో మిలీనియం యాక్ట్, దీన్ దయాల్ యాక్ట్, స్కాలర్షిప్ పథకం ఉంది, దీన్ దయాల్, రకరకాల చట్టాలు ఉన్నాయి. మరి అదేవిధంగా పాలసీ అండ్ ప్రావిజన్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చట్టం అంటే సమ్మిళిత విద్యకు సంబంధించి చేసినటువంటి చట్టాలు, యాక్టులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఉన్నాయి, మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నాయి. మరి విద్యాకు చట్టంలో అమెండ్మెంట్స్ వచ్చాయి, NEP 2020లో కూడా అమెండ్మెంట్స్ వచ్చాయి సమ్మిళిత విద్యానికి సంబంధించి. మరి మొత్తం కూడా ఈ టాపిక్ మొత్తం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సమ్మిళిత విద్య అనే పుస్తకంలో ఒక టాపిక్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్ట్ బిట్స్ రావడం జరిగింది. RCIని విస్తరించండి అన్నాడు 2008 DSCలో, PWDని విస్తరించండి అన్నాడు, IEDSSని విస్తరించండి అన్నాడు, జాతీయ నిధి చట్టం దేనికి సంబంధించింది అన్నాడు. కాబట్టి ఈ చట్టాలకు సంబంధించి అన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఇది సైకాలజీ ఇవ్వడం జరిగింది, ప్యూర్ సైకాలజీ ఇవ్వడం జరిగింది. ప్యూర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మీకు తెలుసు, పెరుగుదల వికాసం. దాంట్లో పెరుగుదల వికాస సూత్రాలు మరియు పెరుగుదల వికాస దశలు మరియు వయసులు ఇచ్చాడు. మరి శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సామాజిక అంశాలకు సంబంధించి విద్యార్థుల్లో జరిగే మార్పులు ఇవ్వడం జరిగింది. టోటల్గా ఈ యూనిట్ మొత్తం కూడా మరి ఏజెస్ అండ్ స్టేజెస్ ఇవ్వడం జరిగింది. మరియు సైకాలజికల్ లెర్నింగ్ చూడండి, ఒకసారి ఇక్కడ సైకాలజీ అండ్ లెర్నింగ్ అండ్ టాపిక్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ గివెన్ బై తార్నెక్. తార్నెక్ 3 సూత్రాలు, తార్నెక్ 3 సూత్రాలు మాత్రమే ఇవ్వడం జరిగింది, ప్రయోగం ఇవ్వలేదు. క్లియర్గా చెప్తున్నాను, సిలబస్ ప్రకారం మీరు నేర్చుకోండి మిత్రులారా. మరియు పావలో, స్కిన్నర్, బండూరా, పియాజే, వైగాట్స్కి లెర్నింగ్ స్టైల్స్ అండ్ టైప్స్. లెర్నింగ్ స్టైల్స్ అండ్ టైప్ అంటే అభ్యసన శైలులు, స్టైల్స్ అంటే అభ్యసన శైలులు, మరి లెర్నింగ్ టైప్స్ అంటే అభ్యసన రకాలు. శైలులు వేరే, రకాలు వేరే. సిలబస్ను బాగా క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న వాడే ఈ జాబును కొట్టగలడు. ఏదో ఒక మెటీరియల్ చదువుకుంటే కష్టం. సోషియో కల్చరల్ ఫ్యాక్టర్, సాంఘిక సాంస్కృతిక అంశాలు ఏవైతే ప్రభావితం చేస్తున్నాయో విద్యార్థులను, దానికి సంబంధించిన అంశాలు. మరి ఇంప్లికేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, మనకు 6 రకాల వర్గాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి సైకాలజీలో. సైకలాజికల్ ప్రాసెసెస్ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ డిఫరెంట్లో అటెన్షన్ అంటే అవధానము. అవధానం యొక్క కాన్సెప్ట్ ఏంటి, అవధానం యొక్క రకాలు ఏమిటి, అవధానాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి, టోటల్గా అవధానం అనే టాపిక్ ఇచ్చాడు. దాని తర్వాత పర్సెప్షన్, ప్రత్యక్షము. పర్సెప్షన్ అంటే ప్రత్యక్షము అనే ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. మరియు దాంతోపాటుగా చూడండి ఒకసారి మెమొరీ. మెమొరీ అంటే స్మృతి. ఫర్గెటింగ్ ఇవ్వలేదు, విస్మృతి ఇవ్వలేదండి సిలబస్లో, కాబట్టి అనవసరంగా చదువుకోరాదు. మెమొరీ అంటే స్మృతి, స్మృతిలోని రకాలు ఇవ్వడం జరిగింది. అండ్ మెమొరీని పెంపొందించే పద్ధతులు ఇవ్వడం జరిగింది. మరియు ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ ఇవ్వడం జరిగింది. ప్రజ్ఞ యొక్క అర్థము, ప్రజ్ఞలోని రకాలు, మరియు IQ ఫార్ములా. మరి గార్డినర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, హోవార్డ్ గార్డినర్ ప్రజ్ఞా రకాలు ఇవ్వడం జరిగింది. మరి మోటివేషన్, దాంట్లో ఇంట్రిన్సిక్, ఎక్స్టెన్సిక్ అంటే అంతర్గత, బహిర్గత ప్రేరణలు ఇవ్వడం జరిగింది. మరి ప్రేరణను ప్రభావితం చేసే కారకాలు ఇవ్వడం జరిగింది.
మరి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, మళ్ళీ ఈ టాపిక్ అనేటువంటిది సమ్మిళిత విద్య అనే పుస్తకంలో ఒక చాప్టర్ చూడండి, తరగతి గది నిర్వహణ. మరి ఎవరికి సంబంధించిన నిర్వహణ అంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఎలా నిర్వహిస్తావు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సిలబస్ పైన పట్టు తెచ్చుకోండి. స్టిమ్యులేటింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే అభ్యసన వాతావరణాన్ని ప్రోత్సహించే పద్ధతులు. స్టిమ్యులేటింగ్ అంటే ప్రోత్సహించే పద్ధతులు. ఫిజికల్ అండ్ ఎమోషనల్ కామన్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్, సర్వసాధారణంగా శారీరక మానసిక ఉద్వేగపరమైనటువంటి సమస్యలు ఏమో కనిపిస్తాయి పిల్లల్లో సర్వసాధారణంగా అన్నాడు. మరి అదేవిధంగా ఫంక్షనల్ అనాలిసిస్ ఆఫ్ బిహేవియర్ అంటే ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు, మరియు అదేవిధంగా బిహేవియర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ప్రవర్తనను అదుపులో ఉంచే పద్ధతులు, మరియు క్రైసిస్ అండ్ ఇంటర్వెన్షన్, కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ మాడిఫైయింగ్ బిహేవియర్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇన్ ఇంక్లూజివ్ అండ్ స్పెషల్ క్లాస్ రూమ్ అంటే వారి యొక్క ప్రవర్తనను మార్పు చేసే పద్ధతులు అటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ 3 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్. చూడు ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కాకపోతే చిన్న తేడా ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న తేడా మొదట ఇక్కడ ఏమి ఇచ్చాడంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ కొంచెం తేడా ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పర్స్పెక్టివ్ సంబంధించి 3 మార్కుల్లో కూడా తేడా ఉంది. సెకండ్ థర్డ్ ఆల్మోస్ట్ సేమ్, కానీ ఫస్ట్లో ఐసీటీ ఇవ్వడం జరిగింది. ఐసీటీని ఉపయోగించి, ఎందుకంటే పెద్ద పిల్లలకు మనం డిజిటల్ బోర్డును ఉపయోగించి టెక్నాలజీని ఉపయోగించి మనం బోధిస్తున్నాం కాబట్టి ఐసీటీని ఇక్కడ ప్రధానంగా. రోల్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అంటే భాగస్వామ్య పక్షాలు, ఎగ్జాక్ట్గా పుస్తకంలో ఏముందో అవే పదాలు ఇవ్వడం జరిగింది మిత్రులారా, వేరే ఇవ్వలేదు. మళ్ళీ మీరు దానికోసం, ఎందుకంటే సైకాలజీ మనకు 8 మార్కులు, పర్స్పెక్టివ్స్ 3 మార్కులు అంటే డైరెక్ట్ బిట్స్, దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ సెకండ్ సెక్షన్, సేమ్ థర్డ్ సెక్షన్. స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ విషయానికి వస్తే చాలా తక్కువ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా ఇవ్వడం జరిగింది. సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ 8 మార్క్స్ ఈజీగా. చూడండి ఇక్కడ ఓన్లీ దశలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ యూనిట్లో. తర్వాత సేమ్ థార్డైక్, పావ్లో, స్కిన్నర్, బండూరా, పియాజే, వైగాట్స్కి లెర్నింగ్ స్టైల్ సేమ్ ఇవ్వడం జరిగింది. మరియు అటెన్షన్ అనే పర్సెప్షన్ అని సేమ్, చాలా తక్కువ మ్యాటర్ ఇవ్వడం జరిగింది. అంటే సైకాలజీ అనేటువంటి జనరల్గా ఇవ్వడం జరిగింది, కానీ పర్స్పెక్టివ్స్ మాత్రం పూర్తిగా సమ్మిళిత విద్యకు సంబంధించి. కాబట్టి విద్యార్థులారా, సిలబస్ ప్రకారం ఈ 11 మార్కులకు సంబంధించి పూర్తిగా సిలబస్లో ఎలాగుందో అలా ఈ తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం 2 రోజుల్లో బ్యాచ్ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. 2 రోజుల తర్వాత మీకు ఎగ్జాక్ట్గా క్లాసులు ప్రారంభమవుతాయి. కొన్ని లైవ్ క్లాసులు ఉంటాయి, కొన్ని ఆల్రెడీ మనం చేసి పెట్టినటువంటి వీడియోలు, రీసెంట్ వీడియోలు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎందుకంటే ప్రతిరోజు ఒక క్లాస్ కోసం వెయిట్ చేసి సిలబస్ కంప్లీట్ కాకుండా ఇబ్బంది పడే బదులు కొన్ని లైవ్గా తీసుకుందాం క్లాసులు. ఒకటే రోజు పూర్తిగా చాలా ఎక్కువ సమయం మనం తీసుకొని సిలబస్ మరియు మెటీరియల్ మరియు ఎగ్జామ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ కంటెంట్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, మనకు అంబేద్కర్ ఉపనిషత్తులో పూర్తిగా పుస్తకాలు ఉన్నాయి, అక్కడి నుంచి సిలబస్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఉన్నాయి. దయచేసి మిత్రులారా, అవి స్టాండర్డ్ పుస్తకాలు కాబట్టి దయచేసి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది వేడుకుంటున్నారు, చాలామంది అడుగుతున్నారు, సిలబస్ గ్యాదరింగ్లో ఉన్నారు. తొందర పడకండి. పూర్తిగా సిలబస్ ఈ పుస్తకాల నుంచి ఇవ్వడం జరిగింది. సైకాలజీ అంటే మీకు తెలుసు 8 మార్కులు, ఆల్రెడీ సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య మనం చెప్పి ఉన్నాం. అవి 3 మార్కులను నెగ్లెక్ట్ చేయకండి. 8+3 ఎల్లుండి అంటే 2 డేస్లో పూర్తి కోర్స్ సిద్ధమవుతుంది. 11 మార్కులకు సంబంధించి మనం లైవ్గా ఇంటరాక్షన్ అవుదాం. సిలబస్ పైన కాకుండా ఎక్కువగా డిస్కషన్ పైన, మీ యొక్క డౌట్ల పైన, మీ యొక్క సమస్యల పైన, ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, మరి ఏ పుస్తకం బాగుంది, ఏది తెలుగు అకాడమీ, ఏది మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలు. ఎందుకంటే లేక రాక వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మెటీరియల్ కూడా మేమే అందిస్తాం. అది కూడా ప్యూర్ తెలుగు అకాడమీ పుస్తకాలు. సిలబస్ మనకు దొరికిపోయింది కాబట్టి నష్టం లేదు మిత్రులారా. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మీ యొక్క అనుమానాలను తీర్చుకోండి దయచేసి. ఆల్ ది బెస్ట్.